గురుజీ నువ్వు సెంటర్కి రా గురుజీ, సైడ్కి ఉన్నట్టుంది. వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానాన్ని ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఉంచాలి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను ఉంచాలి. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆశయంతో మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఆయన హయాంలో 5 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో పెట్టి దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా కల్పించి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆయన దిగిపోయే కాలంలో ఇంకో 5 మెడికల్ కాలేజీలను పర్మిషన్ రావడం జరిగింది. ఈ పర్మిషన్ వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఈ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము దీన్ని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యను ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. వాళ్ళు వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను అదనంగా ప్రభుత్వ రంగంలో పెట్టాలనే ఆలోచనతో దీన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని గండి కొట్టి ప్రైవేటు రంగంలో దాన్ని చేయాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయగిరిలో ఉన్నటువంటి నాగల్బాయ్ సెంటర్లో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, మేకపాటి అభినవ్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ ఉదయగిరి టౌన్ మొత్తము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయగిరిలోని నాగల్బాయ్ సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తము వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మా వంతు మేము సహాయ సహకారాలను అందిస్తామని చెప్పడం చాలా అంటే చాలా సంతోషించదగినటువంటి విషయం. వాళ్ళకందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.